చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆడపడుచులకు ఆడపిల్లలకి చిన్న హాని జరిగిన వారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన తక్షణమే చర్యలు ఉంటాయి. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న సమయంలో దాచేపల్లిలో ఒక వృద్ధుడు ఆడపిల్ల పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆకృత్యానికి పాల్పడితే ఉరి వేసుకుని చనిపోయాడు. తర్వాత చూసాం బాపట్లలో తన అక్కని ఏడిపిస్తున్నారు అంటూ అమర్నాథ్ గౌడ్ అనే పిల్లాడు ప్రశ్నించిన పాపానికి జగన్మోహన్ రెడ్డి ముఠ ఎలా పెట్రోల్ పోసి ఆ పిల్లాడినే అంతమొందించిందో చూసాం. నిన్న తునిలో స్కూల్ విద్యార్థిని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఒక కీచకుడు నరరూప రాక్షసుడు అమానుషంగా ప్రవర్తిస్తే స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పిన పరిస్థితి చూసాం. పోలీసులు ఆధీనంలోకి తీసుకుని కోర్టుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఆ నారాయణరావు కూడా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాడు దాచేపల్లి సంఘటన, నిన్న తుని సంఘటన, రెండు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరిగినాయి. ఎవడు ఏ పార్టీ వాడు ఏ స్థాయిలో ఉన్నా వాడు ఎవడైనా ఆడవారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తే నాడి ఉరి వేసుకున్నాడు ఒకడు, నిన్న చెరువులో దూకి చనిపోయాడు ఒకడు. అది బాబు పాలన అంటే. కేసులు ఉండవు, విచారణ ఉండవు, సాక్ష్యాలు అవసరంలా. తప్పు చేశాడని తెలిస్తే వాడు ఏదో ఒక రకంగా పైకి పోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని దారుణాలు, ఎన్ని మానభంగాలు, ఎన్ని ఆకృత్యాలు జరిగినాయో చూసాం. ఒక్క దాని మీద కూడా చర్య తీసుకున్న పాపాన పోలా జగన్మోహన్ రెడ్డి. బాబు గారి పాలనలో వాడు ఎవడైనా నారాయణరావుకు పట్టిన గతే పడుతుంది. ఇది పాలనలో తేడా, పాలకుడికి ముఠా నాయకుడికి ఉన్న తేడా.